హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ నథింగ్ టు లూజ్ మూవీ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కోసం చెప్పాలంటే నచ్చింది భయ్య, చాలా బాగా నచ్చింది. స్టోరీ వాళ్ళు ఎంచుకున్న థీమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. స్టోరీలో వాళ్ళకున్న వేరియేషన్స్ కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ నాకు సెట్ అయిందని అనిపించింది. ఎక్కడ లోపం లేదు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే 1 hour 42 minutes ఆ స్టోరీని చెప్పడం చాలా గమ్మత్తుగా అనిపించింది. వాళ్ళ ఎమోషన్స్ కూడా మెయిన్గా పండాయి అనమాట. ఇది ఒక ఎమోషనల్ అండ్ అడ్వెంచర్ డ్రామా అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే స్టోరీలోకి వెళ్తే ఒక భార్యాభర్త ఉంటారు. వాళ్ళిద్దరికి కలిపి ఒక అబ్బాయి పడతాడు అనమాట. వాళ్ళు ఎన్నో సంవత్సరాలకు తరబడి ప్రయత్నిస్తే ఐవీఎఫ్ ద్వారా ఆఖరికి ఒక అబ్బాయి పడతాడు. కొన్ని సంవత్సరాల తనక ఆయనకి క్యాన్సర్ వస్తుంది, లుకేమియా. ఈ లుకేమియాని పోగొట్టాలి అంటే బోన్ మేరా అవసరం అనమాట. ఆ బోన్ మేరాని ఎలా సంపాదించుకున్నారు, దానికి చేస్తున్న వీళ్ళు పోరాటం ఏంటి వాళ్ళిద్దరు. ముఖ్యంగా మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడైతే ఇరక్కొడిచిందనే చెప్పాలి. ఆ క్యారెక్టర్లో ఆవిడ జీవించారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఒక బాక్సర్ కింద చూపించడం వల్ల మనకి ఆ బాక్సింగ్ స్కిల్స్ ఆవిడ ఉపయోగించిన విధానం కూడా బాగా సెట్ అయింది. దానికి తగ్గట్టు ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈవిడే చేయగలదు, ఆ పిల్లల్ని రక్షించుకోగలదు అనే నమ్మకంతో మనని హుక్ చేశారనమాట. దాంట్లో క్లైమాక్స్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా చాలా బాగుంది. వాళ్ళకి ఎదురైన సమస్యలను ఒక్కొక్కటి అధిగమిస్తూ వాళ్ళ కొడుకుని ఎలా కాపాడుకున్నారు అనేదే స్టోరీ అనమాట. దాన్ని ఎగ్జిక్యూషన్లో పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ కానీ ఎవ్రీథింగ్ సెట్ అయింది. మెయిన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ లుకేమియా క్యాన్సర్ ద్వారా ఒక్కొక్కరు చనిపోతున్న హాస్పిటల్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బాగా పండాయి. ఆ డ్రామా పండడం వల్ల మనం కూడా ఒకసారి అరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం జాగ్రత్త పడాలి అని ఒక విధానంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. దాన్ని కూడా వాళ్ళు ఒక పర్ఫెక్ట్గా ఎండింగ్ చూపించారు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా చాలా స్టోరీయే ఉంది, అదంతా మీ స్టోరీలో తెలుసుకోండి. ఈ స్టోరీలో మనకు బాగా నచ్చింది కాబట్టి ఒకసారి చూడమనే రికమెండ్ చేస్తున్నాను అనమాట. వీలైతే ఒకసారి చూడండి. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగు 2.75/5. నెక్స్ట్ వీడియో మళ్ళీ త్వరలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే మీరు చాలామందికి పంపించండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టాను అనమాట. మెయిన్ లైక్ కొడితే నాకు రివ్యూస్ పెరిగే ఛాన్స్, అంటే వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.